బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లో ఒక భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 10 ఏళ్ల పాటు అమాయక చిన్నారులను మభ్యపెట్టి దారుణాలకు పాల్పడిన మాజీ ఇంజనీర్ దంపతులకు పోక్సో కోర్టు మరణ శిక్షను విధించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిందితుడు రామ్ భవాన్ చిత్రకూట్ జిల్లాలోని నీటిపారుదల శాఖలో జూనియర్ ఇంజనీర్గా పనిచేశాడు. అతడు తన భార్య దుర్గావతితో కలిసి 2010 నుంచి 2020 వరకు 33 మంది చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడ్డాడు. ఆన్లైన్ వీడియో గేమ్స్, బహుమతుల పేరుతో పిల్లలను ఆకర్షించి ఇంటికి తీసుకెళ్లేవారు. అక్కడ వారికి మత్తు మందులు ఇచ్చి దారుణాలకు ఒడిగట్టినట్లుగా దర్యాప్తులో బయటపడింది. ఈ బాధితుల్లో 3 ఏళ్ల వయసున్న చిన్నారులు కూడా ఉన్నట్లుగా గుర్తించారు. ఈ దంపతులు తమ అకృత్యాలను వీడియోలు, ఫోటోల రూపంలో రికార్డ్ చేసినట్లుగా విచారణలో తేలింది. సుమారు 2 లక్షల వీడియోలు, చిత్రాలను సేకరించినట్లుగా అధికారులు వెల్లడించారు. ఆ దృశ్యాలను ఇంటర్నెట్ ద్వారా 47 దేశాలకు పంపినట్లు కూడా బయటపడింది. ఈ కేసులో 2020 అక్టోబర్లో సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అనేక డిజిటల్ ఆధారాలు, సాక్ష్యాల్ని సేకరించి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. విచారణ అనంతరం ఉత్తరప్రదేశ్ పోక్సో కోర్టు నిందితుల నేరాలు అత్యంత క్రూరమైనవని పేర్కొంది. బాలలపై ఇలాంటి నేరాలు సమాజానికి తీవ్రమైన ప్రమాదమని కోర్టు స్పష్టం చేసింది. కఠినమైన శిక్ష తప్ప మరో మార్గం లేదని భావించి ఇద్దరికి మరణశిక్షను విధించింది. ఈ తీర్పుతో బాధిత కుటుంబాలకు కొంత న్యాయం జరిగినా చిన్నారులు అనుభవించిన బాధను ఎవ్వరూ తుడిచేయలేరని ప్రజలు అంటున్నారు. ఇక ఈ ఘటన బాలల భద్రతపై మరోసారి ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. పిల్లలతో సంబంధం ఉన్న ఆన్లైన్ కార్యకలాపాలపై తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సమాజం మొత్తం కలిసి బాలల రక్షణకు కట్టుబడితేనే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేయగలమని సామాజిక వర్గాలు చెబుతున్నాయి.